నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలోని 52వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 53వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తమాలోక్య మహాతేజ హనుమాన్ మారుతాత్మజ నివార్య శరజాలాని విదుద్రావస రావణం. మంగళవారం ఈ రోజున ఆంజనేయ స్వామి శ్లోకం వచ్చింది మొట్టమొదట. వాయుపుత్రుడైన హనుమంతుడు రావణుణ్ణి చూశాడు. వాడు ప్రయోగిస్తున్న బాణ సముదాయాలని అడ్డుకుంటూ అతని మీదకి శీఘ్రంగా వెళ్ళాడు. రథంతస్య సమాసాజ్య బాహుముజ్యమ్య దక్షిణం త్రాసయన్ రావణం ధీమాన్ హనుమాన్ వాక్యమబ్రవీత్. రావణుడి రథాన్ని దగ్గరికి వెళ్ళాడు. కుడి చేయి పైకెత్తి వినో అంటూ ఇలా అన్నాడు రావణాసురుడితో, దేవదానవ గంధర్వైర్యక్షైశ్చ సహ రాక్షసై అబద్ధత్వం త్వయా ప్రాప్తం వానరేభ్యస్తు తే భయం. నాకు తెలుసురా రావణ, నువ్వు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల నుండి చావు లేకుండా వరం పొందావు, కానీ వానరుల నుండి చావు లేకుండా నువ్వు వరం పొందలే. ఏషమే దక్షిణే బాహు పంచశాఖ సముజ్జత విధమిష్యతి తే దేహే భూతాత్మానం చిరోషితం. ఇప్పుడు నా చెయ్యి ఉన్నదే, ఇప్పుడు పైకెత్తానే, ఈ చెయ్యి, ఈ కుడి చెయ్యి నీ చిరకాలం నుండి నీలో ఉన్న జీవాత్మను తొలగించేస్తుంది, అంటే నేను చంపుతుంది. శృత్వా నీ శరీరాన్ని, నీ ఆత్మని విడదీసేస్తుంది. అంటే ఏంటి? నీ శరీరం పడిపోతుంది నా చేయితోటి. శృత్వా హనుమతో వాక్యం రావణో భీమ విక్రమ సంరక్తనయన క్రోధాది దంవచనం విభ్రీతి. వెంటనే కళ్ళు ఎర్రగా చేశాడు రావణాసుడు. అంటున్నాడు, క్షిప్రం ప్రహర నిశంక స్థిరాం కీర్తిం అవాప్నుహి తతస్వాం జ్ఞాత విక్రాంతన్నాశయిష్యామి వానరా. నిస్సందేహంగా నువ్వు చెప్పిన పని మాట చెయ్యి, కొట్టు చూద్దాం, మంచి కీర్తిని పొందు, నన్ను పరగొట్టి నీ పరాక్రమం ఎంతో తెలుసుకున్న తర్వాత నిన్ను అప్పుడు చంపేస్తా నేను. ఆ పని చెయ్యి. రావణస్య వచః శ్రుత్వా వాయుసూనుర్వచో బ్రవీత్ ప్రహతం హి మయా పూర్వమక్షం తవ సుతం స్మరా. చూడు, నీ కుమారుడు అక్షుణ్ణి చంపాను, గుర్తు తెచ్చుకో ఓసారి. ఏవ ముక్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆజఘానా అనిల సుతం తలేనో రసి వీర్యవా. హనుమంతుడు మాటలు విన్న తర్వాత వెంటనే వీడే, ఎవరు? రావణాసురుడే అరచేత్తో వక్షస్థలం మీద కొట్టాడు. ముందుగానే రావణాసురుడే కొట్టాడనమాట. స తలాభియతస్తేనా చచాలచ ముహుర్ముహు స్థితో ముహూర్తం తేజస్తి ధైర్యం కృత్వా మహామతి ఆజఘాన చ సంక్రుద్ధ తలేనైవామరద్విషం. ఆ దెబ్బకు తట్టుకున్నాడు ఎవరు? హనుమంతుడు. నిలదొక్కుని అప్పుడు వాణ్ణి కొట్టాడు ఈయన అరచేత్తో. తతః సతేనా బిహతో వానరేణ మహాత్మన దశగ్రీవ సమాధూతో యథా భూమి చలే చలః. వాడు వెంటనే భూకంపం వచ్చినప్పుడు పర్వతం ఎలా కంపిస్తుందో ఆ దెబ్బకి, ఆ హనుమంతుడు కొట్టిన దెబ్బకి కంపించిపోయాడట రావణాసురుడు. సంగ్రామే తం తథా దృష్ట్వా రావణం తలతాడితం ఋషయో వానరాః సిద్ధా నేదుర్దేవా నేదుర్నేవా సహాసురై. ఇది చూశారు ఎవరు? ఆకాశంలో ఉన్న ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ
ఆశ్చర్యపోయారు. అధాస్య మహాతేజ రావణో వాక్యమబ్రవీ సాధు వానర వీర్యేన శ్లాఘనీయోసి మేరుపు. ఆ తర్వాత రావణుడు స్పృహ తెచ్చుకున్నాడు. అన్నాడు, ఓ వానరుడా, నీ పరాక్రమం చాలా బాగుందిరా, నాకు తగిన శత్రువుగా నువ్వు కనపడుతున్నావు అన్నాడు. రేపు మనం 65వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.